ప్రే చేసుకుందాం. స్ట్రైట్గా నిలబడి చేయండి. స్ట్రైట్. మీ మొక్కలు బాగుండాలని, దేవుని నామం కనపరచబడాలి, మీరు ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని స్ట్రైట్గా నీట్గా చేపిస్తున్నాను. నాన్న ఇది పనిష్మెంట్ అనుకోవద్దు. ఓకే. తండ్రి కృపల ప్రభావం స్తోత్రములు వ్యాపారమైన ప్రేమ చేత ఈ దినాన్ని ఫిఫ్త్ డే వీబీఎస్ లో ప్రభావం ప్రవేశించడానికి ఇచ్చిన ప్రాణం బట్టి నీ కొందరులు రాగలిగిన నీ బిడ్డలందరి బట్టి క్షేమంగా తీసుకొచ్చావు ప్రభావం, మంచి ఆరోగ్యం ఇచ్చావు ఆయన. నీ కొందరు ప్రభావానికి స్తోత్రములు. ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడటానికి సహాయం దయచేయండి. మీ దాసులను మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకం తండ్రి ఉంచండి, నోటి మాట అందించండి ప్రభా. బిడ్డలకు కావాల్సిన మనం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. అసమైన దీవెనకరంగా చేయండి. ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారు, మార్గ మధ్యలో ఉన్నారు, క్షేమంగా తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ చేతికి అప్పగిస్తూ నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నీ దాసులని నీ శివచను మరుగుపరిచి నీ కూరగా నీ పనిగా నీ సాధనాన్ని మాత్రం వాడుకోమని ప్రతి ఒక్కరు నీ మెల్లని స్వరం వినడానికి నీ మాట ద్వారా ఒప్పించబడటకు దేవా నీ కృపద ఇచ్చమని మా ప్రభుని స్తుతించి ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎన్నో రోజు? ఫిఫ్త్ డే. మన మెయిన్ థీమ్ ఏంటి? వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్. ప్రభువునకు తగినట్లుగా నడువుము. మన థీమ్ ఏమిటి? సీనియర్స్ థీమ్ ఏంటి? ఆత్మ ఫలము. ఆత్మ ఫలము అంటే శరీర ఫలాలు కూడా ఉంటాయి. అయితే మనము ఆత్మ ఫలాన్ని మాత్రమే ఫలించే వారంగా ఉండాలి. అందుకే ఈ వీబీఎస్ మీకు పెట్టబడింది. ఈరోజు థీమ్ వచ్చేసి దీర్ఘశాంతం. ఏంటి? దీర్ఘశాంతం. ఫలాలు, ఆత్మ ఫలము అనేది ఒకటే ఫలము, అందులో ఫలాంశాలు అంటారు. వాటిని లెక్చరర్ నేను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలా. పుష్ప విన్యాసము అనేది ఉంటుంది. ఇన్ఫ్లారసెన్స్ టోటల్గా ఒక ఫలంగా మారుతుంది. ఇక్కడ ద్రాక్ష, సీతాఫలము, పైనాపిల్, తర్వాత పనసపండు, ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్లారసెన్స్ టోటల్గా అంటే పుష్ప విన్యాసం మొత్తము ఒక ఫలంగా మారుతుంది. అది ఫలం కాదు, దాన్ని సంయుక్త ఫలము అంటారు. ఫలాలు చాలా రకాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఇక్కడ ద్రాక్షను మీకు ఉదాహరణగా ఇచ్చినారు. ఇందులో మనం బజారుకు పోయేటప్పుడు కూడా ద్రాక్ష కొందాం పదా అంటాం, ద్రాక్షలు కొందాము అనము. అంటే ఒక ద్రాక్ష గెలలో చిన్నటువంటి ఫలాంశాలు ఉంటాయి. చిన్న చిరు ఫలము అంటారు దాన్ని. ఏమంటారు? చిరు ఫలం. ఈ ఫలాంశాలు ఏంటేంటివి అంటే గలతీ 5:22లో ఏమని రాయబడింది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఎన్నున్నాయి? 9 మాత్రమే మీరు నేర్చుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరివి? ఈ లక్షణాలన్నీ ఎవరివి? యేసు ప్రభువే. మీరు మీ నాలెడ్జ్ ఇంతవరకే ఉందని చెప్పేసి మీకు ఈ 9 లక్షణాలను మాత్రమే నేర్పిస్తున్నారు. ఇంకా ప్రభు యొక్క లక్షణాలు అనంతమైనవి. ఆయన యొక్క లక్షణాలు మన జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. మన జీవితం మనం మరణించేంత వరకు కూడా ఈ పాఠశాలలో మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనం ఎవరము కూడా సంపూర్ణమైన వాళ్ళము కాము.
కాబట్టి మీరు ఈ పాఠశాలలో నేర్చుకుంటూ పోతే మీరు ఒకనాడు ఆత్మీయమైన ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అది ఎలా అనేది మనం చూద్దాము. ఇక్కడ 2 పేతురు 3:9 ఏమని రాయబడిందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవరు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? యేసు ప్రభు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈ దేవుడు మన విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దేనికి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? మనందరము కూడా రక్షింపబడాలని, అందరము మారుమనసు పొందాలని. ఎందుకు మారుమనసు పొందాలి? మీ మనసులో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చెప్పగలిగి ఉండాలా. ఎందుకు రక్షింపడాలి? ఏం లోకంలో ఉంటే బాగుండదా? లోకంలో ఉన్న వాళ్ళు మనందరికంటే కూడా బాగున్నారు, బాగా చదువుతున్నారు, గొప్ప ధనవంతులుగా ఉన్నారు, ఏసీ ఇళ్లలో సుఖంగా ఉంటున్నారు, మనకంటే మంచి ఆహారం తింటున్నారు. మనం ఎందుకు మరి మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందాలి? అసలు ఎందుకు మీరు VBSకి వచ్చినారు? మీకు తెలిసే ఉంటుంది కానీ నోరు విప్పరు, అంతే కదా. ఎందుకు వచ్చాం మనం VBSకు? ఇంట్లో ఉండి ఆడుకోవచ్చు కదా, కానీ VBSకి వస్తున్నాం ఎందుకు? చెప్పు చెప్పు, నీకు వచ్చినదే చెప్పు. దేవునిలో ఎదగాలి. దేవునిలో ఎదిగితే ఏం ప్రయోజనము? ఏం లోకంలో ఎదగకూడదా? ఏం ప్రయోజనము దేవునిలో ఎదగడం వలన? మన యొక్క టార్గెట్ ఏంటి? హెవెన్. ఏంటి? హెవెన్. ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మనం ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. మనం పరలోకానికి పోవాలి అంటే మారు మనసు పొందాలి. అందుకే మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేనికి ఆలస్యం చేస్తున్నాడు? ఆయన ఒక వాగ్దానం చేసినాడు. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. ఆయన ఒక వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14:3 ఏమని ఉందంటే, నేను పోతున్నాను, మళ్ళా వస్తాను, వచ్చి నేను ఎక్కడికి పోయానో అక్కడ మీరు ఉండునట్లు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అంటాడు. యోహాను సువార్త 14:1-3 వరకు చదవండి. చదువుతా ఉంటే టైం అయిపోతుంది. కాబట్టి మీరు ఇంటికి పోయి చదవండి. మీ హృదయములను కలవరపరచకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచుడి. నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, అక్కడ స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఆయన తిరిగి వస్తున్నాడు. వచ్చినప్పుడు దాన్నే మనం ఏమంటున్నాం? ఆయన తిరిగి రావడాన్నే రెండవ రాకడ అంటున్నాం. రెండవ రాకడలో మళ్ళీ 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి మధ్యాకాశానికి వస్తాడు, తర్వాత రెండవ స్టెప్లో ఆయన యెరూషలేం దగ్గర ఉన్నటువంటి ఒలీవల కొండపైన కాలు మోపి ఇశ్రాయేలీయులను కాపాడుతాడు. ఆయన కాలు మోపినప్పుడు ఆ కొండ ఉత్తరానికి దక్షిణానికి చీలిపోయి అక్కడ పెద్ద లోయ ఏర్పడి ఆ లోయలోకి ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి కాపాడబడతారంట. ఈ మధ్య మీరు వింటున్నారు, ఇరాన్కు ఇశ్రాయేలీలకు చాలా పెద్ద యుద్ధం జరుగుతోంది కదా. మీ హృదయంలో ఏమని ఉంటుంది? ఓ రోజు ఇరాన్ వాడు ఒక న్యూస్ చెప్పినాడు. ఏంటి? నేను ఇశ్రాయేలీల పైన అణుబాంబు వేస్తాను, ఈరోజు రాత్రికి అయిపోయాయి ఇశ్రాయేలీలు. దేవుడు అలా చేస్తాడా? మా అబ్బాయి నాతో అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, దేవుడు అలా చేయడు. ఇశ్రాయేలీల పైన ఎవ్వడే కానీ బాంబు వేయడానికి వీలు లేదు. దేవుడు కాపాడుతాడు. అది ఏదో పెద్ద గొప్ప చైనాలాగా పెద్ద దేశం కాదు.
అమెరికా లాగా పెద్ద దేశం కాదు. ఎంత దేశం అది? చిన్న దేశం. ఎంత దేశం అంటే మన హైదరాబాద్ అంతనే ఉండేది. ఎటుపోయినా 3 రోజుల ప్రయాణమే. 90 లక్షల జనాభా మాత్రమే. కానీ ప్రపంచం అందరి దృష్టి ఇశ్రాయేలు పైన ఉంది. దాన్ని నాశనం చేయాలని ఉంది. అయితే నాశనము కాపడరు. మనం కూడా నాశనం కాలేము. ఎందుకంటే దేవుడు చెప్పినాడు మనకు వాగ్దానం, మీ హృదయములను కలవరపడుకుడి. మీరు కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. భారతీయులు కూడా ఇశ్రాయేలీలకు సపోర్టుగా ఉంటారు. కొంతకాలము అమెరికా సపోర్ట్ చేస్తుంది. అయితే చివరికి ఇశ్రాయేల్ దేశం ఒక్కటవుతుంది. అయినా కూడా ఇశ్రాయేల్ దేశాన్ని ఎవ్వడూ కూడా జయించలేరు. అపజయం వస్తుందేమో అని ఇశ్రాయేలీలు భయపడే సమయానికల్లా దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఆ కొండపైన కాలు మోపుతూనే ఆ కాలు ఆ కొండ రెండుగా చీలుతుంది. ఆ లోయలో ఇశ్రాయేలీలు వెళ్ళి రక్షింపబడతారు. అది జరగబోయే సన్నివేశం. ఈ మధ్య భూగర్భ శాస్త్రవేత్తలు అక్కడ పరిశీలన చేస్తే ఒక ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఈ ఒలీవల కొండపైన 5 స్టార్ హోటల్ పెట్టాలని. వాళ్ళపై అక్కడ ఈ భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలిస్తే పరిశీలించి ఏం చెప్పినారంటే, ఈ కొండ కొన్నాళ్లకు 2గా చీలుతుంది, కాబట్టి 5 స్టార్ హోటల్ ఇక్కడ కట్టకూడదు అని. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగాల్లో ఏదైతే చెప్పబడిందో వాటన్నిటికీ కూడా సైంటిఫిక్ రుజువులు అనేటివి ఉన్నాయి. కాబట్టి విశ్వాసం కలిగి బ్రతకడానికి మనము నేర్చుకోవాలి. ప్రభువు వాగ్దానం చేసిన ప్రకారము ఆయన తప్పక భూమి మీదకి వస్తాడు. మొట్టమొదట మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉన్నామో లేదో అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ఏ దినం ఆయన వస్తాడో మనకు తెలియదు. రేపు అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడినాడో ఆ మాట్లాడిన వెంటనే మనము దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని సరిచేసుకొని పరిశుద్ధంగా జీవించటానికి మనము అలవాటు చేసుకోవాలన్నమాట. ఇక్కడ యేసు ప్రభు మాదిరికరమైన జీవితము జీవిస్తూ వచ్చినాడు. ప్రభు తాను చేయంది మనం చేయాలని ఏనాడు కోరుకోడనమాట. ముందు ఆయన చేస్తాడు, ఆ తర్వాత మనం కూడా అలాగనే ప్రవర్తించాలని ఆయన ఆశ. ఆయన సిలువలో మరణిస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడో మీరు ఆలోచించండి. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు. తన చేతులతో మానవుని సృష్టించినాడు. మానవుడు ఎలా తయారు చేయబడినాడో ఆయనకు తెలుసు. ఆ మానవుడే తన్ను కొరడాలతో కొడుతూ, ముఖాన ఉమ్మి వేస్తూ, తల మీద ముండ్ల కిరీటం పెట్టి, రక్తమంతా కారుతూ ఆ సిలువ ఎక్కడికైతే ఆయన సిలువ వేయబడుతున్నా అక్కడ సిలువ మోసుకొని పోతూ, కింద పడుతూ, లేస్తూ ఉన్నటువంటి దేవుడు ఒక్కసారి దేవుణ్ణి తండ్రిని అడిగితే 12 సేనా వ్యూహముల సైన్యం వస్తుందంట. ఎంత గొప్ప సైన్యం వస్తుంది! ఒక్క దూత 1,00,000 మందిని చంపగలదు. మరి అలా చేసినాడు దేవుడు? చేయలేదు. దీర్ఘశాంతం వహించినాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు. కాబట్టి అలాంటి దీర్ఘశాంతాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి గురించి 1 కొరింథీ 11:1 రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి? ఏమన్నా చెప్పగలరా? పౌలు ఒక్కడే ఆ మాట చెప్పగలిగినాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అంటాడనమాట. అలాగా మనం చెప్పగలగాలి. ఆయన తిమోతికి లెటర్ రాస్తూ, తిమోతి నేను ఎలా కష్టపడినానో, అంతియొకయ, ఈకోనియ, లుస్త్ర అనే పట్టణాలలో ఎలా నేను హింసలు పొందానో, ఉపద్రవాలు పొందానో ఇవన్నీ నీకు తెలుసు. అయితే అవన్నీ కూడా సహించాను నేను. అయితే ప్రభు అద్భుతంగా వాటన్నిటి నుండి తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు కూడా సమయమనక అసమయమనక సువార్త ప్రకటించు, అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడు అని తిమోతికి లెటర్ రాశాడు అపోస్తలుడైనటువంటి పౌలు.
కాబట్టి మనం కూడా పౌలులాగా, ప్రభులాగా, మరి తిమోతి, ఎంతోమంది భక్తులు ఉన్నారు మన ముందు, వాళ్ళలాగా మనం కూడా శ్రమ పడడానికి ఓపిక కలిగి ఉండాల. మన ఓపిక చాలాసేపు ఉండదు, కొంచెం సేపే, కొంతసేపు ఓర్చుకుంటాము. ఇంకా ఒకటే చెవులు గీ పెడతా ఉన్నారనుకో వాళ్ళు మన గురించి, నువ్వు పనికి మాలిందానే, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వెందుకు పనికిరావురా, నీకు చదువు రాదు, భక్తి లేదు, ఏం లేదు, నువ్వెందుకు పనికిరావు అని అంటా ఉన్నారనుకో, ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. అలా ఉండకూడదన్నమాట. మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం అంటే లాంగ్ సఫరింగ్ అంటాడు. లాంగ్ సఫరింగ్, దీర్ఘానికి ఇంకా అంతు లేదు. అది ఎంతకాలం, ఎంత దూరమైనా మనం అనొచ్చు దీర్ఘశాంతం అని. కొంత సమయమే శాంతం కలిగి ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. మనకు అనానుకూల పరిస్థితులు వస్తానే వెంటనే మనకు కోపం వస్తుంది. మీకు ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కదా, ఉదయం 7కి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం 12కి ఇంటికి వస్తారు. ఇంటికి వస్తానే మీకు ఏం రెడీ ఉండాలి? తినడానికి అన్నం ఉండాలి. అన్నం పెట్టలేదనుకో అమ్మ, ఏం చేస్తారు? ఏం చేస్తున్నావమ్మా ఇంతసేపు, ఆకలి అవుతుంది, ఇంట్లోనే ఉండవు కదా, నీకేమైంది? ఎన్ని మాటలు అంటారో, ప్లేట్ల కింద పడతాయి, గ్లాసుల కింద పడతాయి. ఎందుకు సహించం? ఓపికలే. టీచర్ హోంవర్క్ ఇచ్చిందనుకో, ఏం చేస్తారు? ఏంటి ఇది రాలే, ఇది పెట్టు. ఇది టీచర్ హోంవర్క్ ఇచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మనసులో బాగా తిట్టుకుంటారు. వీలైతే ఈమె సస్తే బాగుండని కూడా అనుకుంటారు. నాకు తెలుసు, ఎందుకంటే నేను విన్నాను. ఒక పిల్ల అంటా ఉంది, ఇంటికి వస్తే నన్ను చంపేస్తుంది మా మమ్మీ, హోంవర్క్ చెయ్యి 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 అని, మా అమ్మ సస్తే బాగుండు అంటుంది. అయ్యో ఏంది పిల్ల అట్లా మాట్లాడుతున్నావు అంటే, లేదు ఆమె ఉంటే ఊరికి సతాయిస్తూ ఉంటుందని. అంటే ఓపిక లేదు. హోంవర్క్ ఎవరి కొరకు చేస్తున్నారు? మనం కొరకే, మీ మంచి భవిష్యత్తు కొరకే మీ అమ్మ నాన్న చెప్పేది, మీ టీచర్ చెప్పేది. అయితే ఇట్లా చేతులు విడుచుకుంటూ ఉంటాం అన్నమాట. కోపం, ఆ కోపాన్ని ఎట్ట చేస్తామో చేతుల మీద చూపిస్తూ ఉంటాం. చేతులే కదా దగ్గరగా ఉండేది. అలా చేయకూడదు. అలా చేయడం వలన మంచి పద్ధతి కాదు అది. తర్వాత మనం చూస్తే ఓపిక రావాలి అంటే ఏం చేయాలి? ఓపిక రావాలి అంటే ఏం చేయాలి? ఏంటిది? వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడుంటుంది? పరిశుద్ధ గ్రంథమందు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. మన ఇంట్లో ఎన్బిఎన్బి క్లబ్ అనేది ఉండాలి. ఏంటి ఎన్బిఎన్బి క్లబ్ అంటే? నో బైబిల్, నో బ్రేక్ఫాస్ట్. మీ అమ్మ చెప్పాలి మీకు, మీరు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటేనే మీకు అల్పాహారం, టిఫిన్ పెడతా, లేదంటే పెట్టేది లేదు. నేను కూడా ఆ రూల్ పెట్టింటిని మా ఇంటిలో. కాబట్టి ఆ రూల్ ఉండాలి. ఉదయం లేస్తానే సెల్లు చూసుకోవడము, లేకపోతే ఇతరులతో మాట్లాడము, ఫోన్లు చేయడము, ఇది కాదు. ఫస్ట్ ఫోన్ ఎవరికి పోవాలి? దేవునికి పోవాలి. ఉదయం లేస్తూనే వాక్యం చదవాలి. వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే ఆ రోజుకు మీకు కావలసిన దీర్ఘశాంతాన్ని దేవుడు ఇస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమాధానంగా మీ జీవితము కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతున్నారు? ఇంకా చాలామంది చదవడంలే. చదవండి. ఉదయం లేస్తూనే బైబిల్ తీసుకోండి. పక్కనే బైబిల్ ఉండాలి మనకు. ఇంతప్పటి నుంచి కూడా నా పక్కన బైబిల్ ఉంటుంది. ఇంతప్పటి నుంచి కూడా
పక్కనే బైబిల్ ఉండాలి, బైబిల్నే చూడాలి. మీకు భయం ఉందో లేదో, నాకైతే ఇక నా ఎప్పుడు బైబిలే తీసుకొని చదివి ప్రార్థన చేసుకొనే ముందుకు వెళ్తాను. బైబిల్ చదువుతో ఏమవుతుందంటే మన హృదయంలో మనశ్శాంతి, నెమ్మది ఉంటుంది. దానివలన మనము ఆ రోజంతా కూడా ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు. ఇక్కడ మనం మేలు చేయటం ఎందు విసుకక ఇందము, మనము అలయక మేలు చేసి మేలు తగిన కాలమందు పంట పోతుంది. ఏం చేయాలంట? మేలు చేయాలంట. ఎవరికి చేయాలి? మన ముందున్న ప్రజలకు. ఇక్కడ ఎందుకు అలయక అని అంటున్నాడు అంటే, కొన్నిసార్లు మనం మేలు చేసినా కూడా మనల్ని విమర్శిస్తాడు. బలి చేసినావు లేరా, ఏదో వాడేమో ఇచ్చింటాడు నీకు, మనకి మేలు చేస్తాడు. లేదంటే ఏదో 2 పెన్సిల్ తీసుకుని ఒక పెన్సిల్ ఇచ్చి ఓ భక్తిపరాలే ఈమె అంట విమర్శిస్తున్నారు కాబట్టి ఏం చేస్తాం? మరుసటి రోజు ఎక్స్ట్రా పెన్సిల్ తీసుకొని పోము, లేని వాళ్ళకి ఇవ్వము. అలా చేయమని చెప్పలే దేవుడు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మనం అలయకూడదు. అలయకుండా మన జీవిత అంతం వరకు కూడా మేలు చేస్తూనే ఉండాలి, నిరుత్సాహపడకూడదు. అలా చేయడం వలన ఈ దీర్ఘశాంతం అనేటటువంటి ఫలము తాజాగా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను అలసిపోకూడదు ప్రభువా, నేను మేలు చేస్తూనే ఉండాలి నా ఎదుటి ప్రజలకు అనేటటువంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలన్నమాట. అలా చేస్తే మనము దేవునికి ఇష్టపూర్వకంగా ఉంటాం. ఒకవేళ అలా చేయలేకపోయినాము అనుకోండి, మనము గలతీ 6:9 రాసుకొని పోవాలి. ఇదేంటి పిడికిలు బిగించినారంటే ఏంటి? పిడికిలు బిగించడం దేనికి బిగిస్తాం? కోపం వచ్చినప్పుడు. ఎప్పుడు కోపం వస్తుంది? ఎవరైనా మనల్ని విమర్శించినారనుకోండి, ఎప్పుడు మన పక్కన కూర్చొని విమర్శిస్తూ వస్తే ఏమొస్తుంది? మనకు వాళ్ళ మీద కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, కొట్టేద్దామా అనిపిస్తూ ఉంటుంది. అలా కోపం రాకుండా ఉండాలంటే మనం వెంటనే ఏమంటాను? నీ కథ నువ్వు చూసుకో పాప, ఏంది నా మీదకి వస్తావే అని అంటాం. కానీ అలా అనకూడదు. అలా అంటే మనం దేవుని బిడ్డలం కాము. దేవుడు అది మనలో కోరుకోవడం లేదు. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనం అవతల వాడు ఎంత కోపంగా మన మీదకి వచ్చినా మనం మృదువుగా మాట్లాడినామనుకోండి, వాళ్ళ కోపమంతా కూడా చల్లారిపోతుంది. వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. కొద్ది రోజులకి వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మనతో మంచిగా ఉంటారు. కాబట్టి మనం ప్రేమించలేని వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మనం ప్రేమించాలంటే దేవుని ప్రేమ, ఆయన ప్రేమ మనలో ఉంచమని మనం దేవునికి ప్రార్థన చేయాలి. చేస్తే దేవుడు తప్పక మన హృదయంలో దీర్ఘశాంతం అనేది వస్తుంది. ఎదుటివాడిని మనము ప్రేమ దీర్ఘశాంతము 2 పక్కనే ఉంటాయి. అదే 1 కొరింథీ 13:4 ఏమని ఉందంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతకాలము? దీర్ఘకాలం సహించును. అంటే ఏంటి? దీర్ఘకాలం అంటే ఏంటి? కొద్ది రోజులనే కాదు, మరణం వరకు. ప్రభు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని అక్కడికి అయిపోయిందా? సిలువలో మరణిస్తున్న చివరి క్షణాలలో ఆ మాట అన్నాడు. అలాగున మనం కూడా మరణం వరకు అనగలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలా ప్రేమించాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఒకరోజు ఒక ఇంట్లోకి ప్రవేశించినాడు. అక్కడ ఆ ఇంట్లోకి అందరూ వచ్చేసినారు, స్థలం లేదు. అయితే 4 ఫ్రెండ్స్కు ఒక ఆలోచన కలిగింది. యేసుప్రభు ముడితే బాగైతుంది కదా, మన ఫ్రెండ్ని తీసుకొని పోదామని మంచంలో పెట్టుకున్నారు. పక్షవాయువు గలవాడు, వాడు నడవలేడు, పని చేయలేడు.
అతన్ని పడుకోబెట్టుకొని తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడ స్థలము లేదు. ఏం చేసినాడు? వాళ్ళు ఆడికి వదిలేసుకున్నారు ఆ విషయాన్ని. ఏం చేస్తున్నారు? పైన పెంకులు తీసేసి అక్కడి నుంచి యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి పంపించినారు. కాబట్టి అప్పుడు ప్రభువు ఆయన ముడతాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో అంటానే దిగ్గున వాడు లేచి మంచం ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అది మంచి పనే చెడ్డ పనే? మంచి పని కదా. అయితే పరిసయ్యులు శాస్త్రులు ఏం చేసినారు? ఆయన పైన సనిగినారు. అప్పుడు ప్రభు ఏమీ అనలేదు. తర్వాత ఈ మరుసటి రోజు సుంకరి దగ్గరికి పోయినాడు భోజనాన్ని. సుంకరి పిలిచినాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి రా భోజనానికి అని. పోతే అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళు పరిసయ్యులు శాస్త్ర వాళ్ళకి ఎప్పుడు ఇదే పనే, విమర్శించడమే వాళ్ళ పని. మనకు కూడా పక్కన ఎవరునో ఒకరిని పెడతాడు, శాటను ఒకరిని పెడతాడు అనమాట మనల్ని విమర్శించేదానికి. విమర్శిస్తున్నారు శాస్త్రులు పరిసయ్యులు. ఏమని? ఏంది ఈయన పరిశుద్ధుడు కదా, దేవుడు అంటున్నాడు కదా, దేవునికి ఒక్కనికే పాపాలు క్షమించే అర్హత ఉందని నిన్ననే కదా చెప్పినాడు ఆ పక్షగత వాయువు కలిగిన వ్యక్తిని. మరి ఈరోజు ఏంది? ఈ అపరిశుద్ధులతో ఈ పాపులతో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడే అన్నాడు. అంటే ఏమన్నా అన్నాడా ప్రభు? ఏమనలే. తాను ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో ఆ ఉద్దేశాన్ని మాత్రమే వాళ్ళకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? రోగులకు మాత్రమే వైద్యుడు, కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదన్నాడు. రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు అంటున్నాడు అనమాట. అంత ఓపికతో ఆయన సమాధానం చెప్తున్నాడు. ఈయనను సిలువ వేయడానికి హేరోదు దగ్గరికి తీసుకొని పోయినారు. హేరోదు ఏమనుకుంటున్నాడు? నేను పెద్ద గొప్పవాడిని అని విర్రవీగి ప్రభువును అపహసిస్తూ వచ్చినాడు. కానీ ప్రభు ఏమీ అనలేదు. ఆయన దూషించిన బదులు దూషించలేదు. ఆయన మాట్లాడిన తిరిగి జవాబు చెప్పలేదు. అయితే తీర్పు తీర్చగల దేవునికి మాత్రమే తన్ను అప్పగించుకున్నాడు. అలాగున చూడండి, ఇక్కడ ఏమంటాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను. అలాగున మనం కూడా కొన్నిసార్లు మనం ఏం మాట్లాడలేం, ఎదుటి వాళ్ళు ఒకటే విమర్శిస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు. మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు వినే స్థితిలో ఉండరు. అలాంటి సమస్యలు గుండా నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్పగలను. ఏం మాట్లాడలేం మనం. అప్పుడు ఏం చేయాలా? దేవుడు చూస్తున్నాడు, దేవుడే జవాబుదారి. నేనైతే ఏమీ చెప్పలేదు అనగలిగినాను నేను. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలనే ఆయన యొక్క ఉద్దేశం. ఊరికే కొద్ది రోజులు శాంతంగా ఉండి ఆ తర్వాత బర్స్ట్ అయిపోయి కొట్లాడి ఇదంతా ఏం ప్రయోజనం లేదు. మనలో దీర్ఘశాంతం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతవరకు ఉండాలి ఆ దీర్ఘశాంతం అంటే? మరణం వరకు. ఎంతకాలం అంటే ఈ సమస్యలు ఎంతకాలం నేను సహించాలా అని అంటాం మనం మన పెద్దోళ్ళ దగ్గరికి పోయి. ప్రభు ఏమంటాడు? ప్రభుని అడగండి. ప్రభు ఏమంటాడు? నువ్వు చనిపోయేంత వరకు ఈ దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాల్సిందే. యోబు జీవితము ఈ దీర్ఘశాంతానికి మంచి మాదిరి. ఓపిక కలిగి ఉన్నాడు. ఒక్కరోజే 10 మంది పిల్లలు ఉంటే 10 మంది చనిపోయినారు. ఇట్లా రూఫ్ పడిపోయి మొత్తం అందరూ చచ్చిపోయినారు. తర్వాత 7,000 గొర్రెలుంటే పైనుంచి ఆకాశం నుంచి అగ్ని కురిపించబడి కాలిపోయింది. తర్వాత ఒంటెలు ఉన్నాయి, ఒంటెలన్నీ కూడా కల్దీలు తీసుకొని పోయినారు. గాడిదలు ఉన్నాయి, గాడిదలను సెబాయిలు తీసుకొని పోయినారు. అంత ఖాళీ అయిపోయింది, ఎవ్వరు లేరు. తాను తన భార్య మాత్రమే మిగిలినారు. అయితే ఏమన్నాడు ఆయన? నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే స్తుతి. తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళా అలాగనే వెళ్తాను అని ఓపిగ్గా ఆయన
చెప్పగలిగినాడు. అలాంటి వారంగా మనం ఉండాలి. దాన్ని అభ్యాసం చేయాలి. మరి ఊరికనే రావు ఈ లక్షణాలు. చూడండి, శరీరమైన బాగుందా? లేదు, కురుపులన్నీ వచ్చినాయి. అయినా కూడా ఓపిగ్గా తాను ఉన్నాడు. దేవుడు ఏమైనా ఆయన వదిలేసినాడా? వదిలేయలేదు. ఏమైంది? 7,000 గొర్రెలు పోతే 14,000 గొర్రెలు ఇచ్చినాడు. డబ్బులు ఇచ్చినాడు. కుమార్తెలను కూడా ఇచ్చినాడు. 3 కుమార్తెలు ఆయనకు. ఆ కుమార్తెలు అంటే అసలు ఆ దేశంలోనే అంత అందమైన పిల్లలు లేరంట. అంత అందమైన కుమార్తెలను ఇచ్చినాడు. మొత్తం పోయిన దానికి డబుల్ 2 అంతలు ఇచ్చినాడు అనమాట. కుమార్తెలను కూడా 2 అంతలు ఇచ్చినాడు. మొదటి 10 మంది వెళ్ళిపోయినా మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. పరలోకంలో 10 మంది ఉన్నారు, భూమి మీద 10 మంది ఉన్నారు. అన్నీ ఆయనకు రెట్టింపు ఘనత ఇచ్చినాడు, రెట్టింపు బహుమానం ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుడు రెట్టింపు బహుమానం ఇస్తాడు అనేటటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అచంచలమైన విశ్వాసం ఉండాలి దేవుని పైన. అప్పుడే మనము ఓపికతో కష్టాలను ఎదుర్కోగలం, శోధనలను జయించగలం. అలాగా మనం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఎవడనూ నశింపకూడదని, అందరూ మారుమనసు పొందాలని మీ ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు రావడానికి ఇష్టపడకపోయినా మీ తల్లిదండ్రులు ఫోర్స్ వలనో, మీ ఫ్రెండ్స్ ఫోర్స్ వలనో మీరు ఇక్కడికి వచ్చినారు. మీరు ఊరికనే రాలేదు. దేవుని అనాది కాల సంకల్పంలో మీరు ఉన్నారు కాబట్టే మీరు ఇక్కడికి రాబడినారు. కాబట్టి ఆయన యొక్క సంకల్పాన్ని మీ జీవితంలో నెరవేర్చబడేటట్లుగా మీరు జీవించండి. తృణీకరించకండి. తృణీకరిస్తే చాలా నష్టపోతాం అన్నమాట. వీటికన్నింటికీ మనకు నడిపింపు కావాలంటే, ఓపిక మనలో పుట్టాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించాలంటే బైబిల్ చదవాలి. బైబిలే మనకు ఆధారం. వాక్యం చదవాలి. వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు మనము పరిపూర్ణులంగా తయారవుతూ వస్తాం అన్నమాట. తర్వాత ఎవరైనా సౌలు ఏం చేసినాడు? ఓపిక లేని మనిషి. ఓపికే లేదు అతనికి. ఏమైంది అతని జీవితంలో? ఓపికే లేకపోవడం వలన ఫిలిష్తీయులు వచ్చి పడిపోతారో ఏమో, వచ్చేసిరి వాళ్ళందరూ వచ్చేసిరి, ఇంకా మనల్ని చంపేస్తారని చెప్పేసి బలి అర్పించినాడు. బలి ఎవరు అర్పించాలి? మామూలుగా రాజు అర్పించాలనా? కాదు. ఎవరు? యాజకుడు హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. మామూలు పక్కన యాజకులు కూడా కాదు, ప్రధాన యాజకుడు వచ్చి బలి అర్పించాలి. అయితే ఏం చేసినాడు సౌలు? ఓపిక లేక చూసినాడు. 7 రోజులైంది రాలే సమూయేలు. సరే ఇంకా నేనే చేస్తారండి అని చెప్పేసి బలి అర్పించేసినాడు. ఆయన అట్లా అర్పిస్తానే ఇట్లా సమూయేలు వచ్చినాడు. ఏం చేసినాను? ఎంత అజ్ఞానం పని చేసినావు అన్నాడు. దానివల్ల దేవునికి అవిధేయత చూపించినాడు సౌలు. దాని ప్రతిఫలం ఏంటో మీకు తెలుసా? 1 సమూయేలు 13:8-14 వరకు చదువుకోండి. మీరు ఇంటికి పోయి చదువుకోండి. హోంవర్క్ ఇది. ఇంటికి పోయి చదవండి. ఊరికే పాడైపోయే వాటిని అనుసరించకండి. చదవండి, బైబిల్ చదవండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించండి. నిగూఢమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. 1 సమూయేలు 13:8-14 వరకు మీరు చదివితే అక్కడ దాని ప్రతిఫలం ఏంటో తెలుస్తుంది. 1 దినవృత్తాంతంలో 10:14 వచనంలో అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, సౌలు అతని 3 కుమారులు తన ఇంటి వారందరూ హతమార్చబడినారు అని, హతులైరి అనింది. ఎంత దారుణం కదా! ఈ సౌలు చేసినటువంటి అజ్ఞాన పని, ఓపిక లేని కారణంగా తాను సాహసించి బలి అర్పించటం వలన దేవునికి అవిధేయుడైనాడు. దేవునికి అవిధేయుడు కావడం వలన
అతడు రాజుగా తృణీకరించబడ్డాడు. మొట్టమొదటి రాజు, అజానుభావుడు, అందమైన వాడు, శ్రేష్టమైన వాడు. కానీ ఏం చేసినాడు? అవిధేయత చూపడం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నిలబడాలనే అసూయతో దావీదును ఎన్నో హింసలు పెట్టినాడు. ఏమన్నా సాధించినాడా? అట్లా పర్సనల్ కక్షలు పెట్టుకోకండి ఎవరి మీద కూడా. దేవుని పైన ఆధారపడండి, దేవుని వైపు చూడండి. కక్ష, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులు. దేవుని దగ్గర నుండి సంపాదించండి. మీ సొంతంగా సంపాదించాలనుకోవద్దండి, సంపాదించలేరు. ఇక్కడ పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. నేను కేవలం ముగ్గురినే చూపిస్తున్నా. వీళ్ళందరూ ఏం చేసినారు? ఎంతో ఓపికతో రాబోయే దినాలలో ఆ పరలోక రాజ్యంలో మేము ఉండాలనే తపనతో దాని కొరకు ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రాలు వచ్చినా ఓర్చుకుంటూ వచ్చినారు. అవునా? చూడండి, మోషేని ఎంతమంది తిట్టారో. ఎర్ర సముద్రం ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకలనేమో ఫరో సైన్యం. ఇంక అయిపోయి మోషే, ఇంక అయిపోయి. ఐగుప్తులో సమాధులు లేవని వీడికి వచ్చి తీసుకొచ్చినావు, ఇంక మమ్మల్ని అందరినీ సమాధి చేయి, వస్తారు ఫరో సైన్యం వస్తుంది, మనల్ని చంపేస్తారు, ఇంక అయిపోయి. మనం ఎర్ర సముద్రం ఏమవుతుంది? మనం దాంట్లో దారి వేయడానికి అవుతుందా? కాదు. కానీ ప్రభు పైన ఆధారపడినప్పుడు మోషే తన కర్రను చాచినప్పుడు ఏమైంది? సముద్రం రెండుగా చీలిపోయింది. దేవుడు చంపేసినాడా? మన జీవితాల్లో కూడా అయిపోయి, ఇంక అయిపోయి. నీ కథ అయిపోయిందిరా. ఇంకా నీకు చదువు రాదు, ఏం రాదు, ఉద్యోగం రాదు, ఏం రాదు. నువ్వు బోకులు తోమాల్సిందే, నీకేం ఉద్యోగం రాదు. ఎగతాలు చేస్తారు మన చుట్టూ ఉన్న ప్రజలు. అయిపోయినా మన కథ. మనల్ని ఎప్పటికీ వదలడు. మనము మహారాణులము, మహారాజులమే ఆయన దృష్టిలో. ఆయన దృష్టిలో మనం శ్రేష్టమైన వాళ్ళం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. దానియేలును సింహం బోన్లో వేసినాడు. సింహాలు ఏమన్నా తిన్నాయా? తినలే. గొర్రె పిల్లల్లాగా మోకాళ్ళ మీద ఉన్నాయి అవి. ఇక్కడ చూస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగోలను బెదిరించినాడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరు కూడా జవాబు చెప్తుంది. నెబుకద్నెజరు రాజా అనలే వాళ్ళు. నెబుకద్నెజరు, మేము నీకు భయపడం, మా దేవుడు మమ్మల్ని రక్షించు సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షింపకపోయినా మేము మాత్రం నీవు పెట్టిన విగ్రహానికి పూజ చెయ్యము. మరి అలా ఉండగలుగుతున్నారా? మీ ఫ్రెండు ప్రసాదం తెచ్చిస్తే ఆ పిల్ల బాధపడుతుంది కదా అని తినేస్తారు. దేవుని కొరకు గట్టిగా నిలబడగలుగుతున్నారా? దేవుని కొరకు గట్టిగా నిలబడండి. దానివల్ల మనము తప్పించబడతాం. యేసు తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు అని అనడంలో మానవుల ఎడల దేవుని యొక్క ప్రేమ వెల్లడి అవుతా ఉందన్నమాట. అయితే మనము ఆ విధంగా ఉండాలని దేవుని ఉద్దేశం. మనం ఆత్మీయ ఫలాలు అన్నీ ఫలించాలని ఆయన ఉద్దేశం. కొన్ని ఎండిపోయి, కొన్ని వాడిపోయి, కొన్ని మంచిగా ఉండడం ఆయన ఇష్టం లేదు. ఆత్మ ఫలాలు 9 మన జీవితంలో తాజాగా ఉండాలని ఆయన ఉద్దేశం. అవి తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఇప్పుడు మామూలుగా మన శరీరము దృఢంగా పటిష్టంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తాం. నిద్రపోకండి, ఎక్సర్సైజ్ చేస్తాం. మన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? మన కాళ్ళకు, మన చేతులకు, మన శరీరానికి పటుత్వం అనేది, బలం అనేది వస్తుంది. అలాగే ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఏమిటి ఆ ఎక్సర్సైజ్ అంటే? ఇది చాలా అవసరం. చూడండి, ఏంటంటే ఇప్పుడు ఒక కోరిక మనకు పుడుతుంది. ఆ కోరిక దేవుని దృష్టిలో తప్పో ఒప్పో మనం తెలుసుకోగలిగి ఉండాలి. అది సాతాను పెట్టిన శోధన అయితే నో అని చెప్పగలిగి ఉండాలి. ఒక దైవజనుడు తన జీవితంలో సువార్త సేవకు పరిచర్య చేయడానికి దేవుడు అతన్ని ఎన్నుకొని, నువ్వు నా సేవ చేయాలి అంటే ఆయన అన్నాడు, నేను నీ సేవ చేయడానికి నేను సిద్ధమే ప్రభువా అంటాడు. అయితే ప్రభు ఏమన్నా అంటే, నువ్వు క్రికెట్ ఆడడం స్టాప్ చేయాలా, నువ్వు దాని గురించి చూడకూడదు, వినకూడదు, చేయకూడదు
అంటే సరే ప్రభువా చేస్తాను. కొంతకాలానికి అతడు ఒక స్త్రీని లవ్ చేసి ఉంటాడు. ప్రభు అన్నాడు, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అది ఎట్లా ప్రభు, నేను ఇన్నాళ్ళు అమ్మాయిని ఎంతగానో ప్రేమించినాను, నేను లేకపోతే అమ్మాయి చనిపోతుంది, మరి అది మోసం కాదా, నేను అలా చేయడం మంచిది కాదు కదా అంటే, లేదు, నేను నిన్ను చేసుకోవడము దేవుని చిత్తం కాదు అని అమ్మాయితో చెప్పు. సరే అంటుంది అమ్మాయి అని దేవుడు చెప్తాడు. అలా నా ప్రభు అయితే పోయి చెప్తాను. పోయి చెప్పినాడు ప్రభు అమ్మాయితో, నేను నిన్ను చేసుకోవడము దేవుని చిత్తం కాదని దేవుడు చెప్తున్నాడు. నాకైతే నీవంటే ఇష్టమే, కానీ దేవుడు నో అంటున్నాడు, మరి ఎట్లా అంటే సరేలే అనిందంట. ఆశ్చర్యపోయినాడు అతడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకాలి. గొప్ప దైవజనుడైనాడు, అనేకులను ఉత్సాహపరిచి మరి ఉత్తేజపరిచినటువంటి వాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం. కాబట్టి మనము అలాగున ఉండాలి. దేవుని చిత్తం అవునా కాదా అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానంలోనికి, ఆత్మీయ జ్ఞానంలోనికి మనము రాగలిగితే అప్పుడే మనము ఆత్మీయంగా ఎదగలం. అప్పుడే మనము దేవుడు చెప్పిన మాట పైన మనము నిలిచి ఉంటాం అన్నమాట. నిలిచి ఉండకపోతే ఆత్మఫలాలు ఫలించమన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఏమో ఎండిపోయి ఉన్నాయి. ఆ విధంగా ఉండకూడదు మన జీవితం. అన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఈరోజు వాగ్దానం ఏంటి? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నాకు నా శిష్యులగుదురు అని రాయబడింది. మనం ఎవరి యందు నిలిచి ఉండాలి? ఎవరి మాట పైన నిలిచి ఉండాలి? భక్త్ సింగ్ గారు సేవకు వచ్చినప్పుడు వాళ్ళమ్మ ఏడ్చిందంట. నువ్వు లేకపోతే ఎట్లా నాయనా, నువ్వు ప్రార్థన చేసుకో, ఇంట్లో ఉండు, బైబిల్ చదువుకో, నేనేమి అనము, ఇంట్లో ఉండు నాయనా, నువ్వు లేకపోతే ఎట్లా అని ఏడ్చిందంట. మరి ఆమె మాట విన్నాడా? వినింటే వెళ్ళిపోయింది, ఆయన లోకంలోకి వెళ్ళిపోయింది. కానీ వినలా. ఎవరి మాట విన్నాడు? నా యందు నా మాటలు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టము. మనం ఎవరి మాట యందు నిలిచి ఉండాలి? దేవుని మాట యందు నిలిచి ఉండాలి. మనుషుల మాటలు కాదు, దేవుని మాటల యందు మనం నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో అది ఆయన ఇస్తాడంట. తర్వాత ఇస్తాడంట కాదు, నా జీవితంలో కూడా నేను చూశాను. నన్ను బహుగా ఆశీర్వదించినాడు దేవుడు. నా గొప్పతనం ఏం లేదు, ఆయన కృప వల్లనే నేను ఆశీర్వదించబడినా. బహుగా ఫలించు, ఏమంటే బహుగా ఫలించు, బహుగా ఫలిస్తాం మనం. అప్పుడు తండ్రి మన యందు మహిమపరచబడతాడు. ఆయన శిష్యులంగా మనం ఉంటాం. కాబట్టి గట్టి తీర్మానం కలిగి ఉండండి. దీర్ఘశాంతం కలిగి ఉండడం సామాన్యమైన విషయం కాదు. తీర్మానము, పట్టుదల ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. మీకు సినిమా చూసే అలవాటు ఉండొచ్చు, నేను ఈ రోజు నుంచి సినిమా చూడను అనే పట్టుదల ఉండాలి. నువ్వు హిందూ ఫ్రెండ్స్తో తిరగడము, వాళ్ళ దేవాలయాలకు కూడా పోవడము నీకేమైనా అలవాటు ఉండొచ్చు. కానీ మీరు గట్టి తీర్మానంగా, అలా చేయను, నేను దేవునితోనే నేను సహవాసం కలిగి ఉంటాను, దేవుడు చెప్పినట్లే వింటాను అనే గట్టి తీర్మానం మీ జీవితంలో ఉంటే మీరు ఆత్మీయంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు, గొప్ప దైవజనులుగా తయారవుతారు. భక్త్ సింగ్ గారు అయితేనేమి, బిల్లీ గ్రహం గారు, డిఎల్ మోడీ అయితేనేమి, ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు అంత స్థాయికి ఎదగడానికి కారణం కేవలము వాళ్ళ యొక్క తీర్మానాలు. అలా మీరు గట్టి తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవించండి. ప్రభువు మిమ్మల్ని ఈ లోకంలో ఆశీర్వదిస్తారు. మనం చనిపోతే మోక్షంలో ఉన్నత స్థానంలో నిలబెట్టబడతాం, ఆయన కుడిపార్శ్వంలో కూర్చుంటాం. కాబట్టి ఆ గొప్ప నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఎత్తబడే గుంపులో మనం ఉంటున్నట్లు ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేయర్ చేస్తారు.
చేసుకున్నాం నాన్న. నీళ్ళు అందేయండి వాళ్ళందరూ కొంచెం స్ట్రైట్గా నీళ్ళు అందేయండి. కొంచెం కాళ్ళు మంచిగా స్ట్రిక్ట్ కావకుండా మంచి స్ట్రైట్గా నీళ్ళు అందేయండి. విన్నారు కదా, మీరు శాంతం కలిగి ఉండాలని. మన మన స్వభావం కాదు అది. దీర్ఘశాంతం అనేది మన స్వభావం కదా, దేవుని స్వభావం. కాబట్టి దాన్ని మనం పొందాలంటే ప్రభుని అడగాలి. ప్రభా, నీకున్నంత దీర్ఘశాంతం నాకు కూడా దయచింది. కొంతమంది దీర్ఘశాంతం గురించి మనం విన్నాం కదా, ఎంత దీర్ఘశాంతం ఉంది, మోషే ఎంత సహించాడు, తర్వాత ఎంత దానియేలు మెషకు అబేద్నెగోలు ఏ విధంగా సహించారు, దీర్ఘశాంతం కలిగి ప్రభుని వెంబడించారు. అట్లాంటి దీర్ఘశాంతము నాకు కూడా దయచేయి ప్రభా. నేను ఎవరి మీద ఎక్కువగా ఇట్లా వెంటనే విరుచుపడేటట్టుగా కోపం వచ్చేటట్టుగా చేయకు. అట్లా నేను కోపడకుండా నాలో కోపం తీసివేయి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలన్నా. ఇవి స్పిరిచువల్ క్వాలిటీస్ కనుక ఇవన్నీ కూడా దేవుడి నుండి రావాలి, దేవుడు ఇవ్వాలి. దాన్ని మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు. అలా ఖచ్చితంగా ఆయన ఇట్లా ఉండాలి అని అనుకుని మనం ఇష్టపడితే అడగాలి, అడిగితే దేవుడు ఇస్తాడు. ఇవి మనకే మనం సంపాదించుకోవాలి. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ఆ క్యారెక్టర్స్ అన్నిటిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మరి మీరు ప్రార్థన చేసుకుంటారా? ఈరోజు చెప్పిన లెసన్ ప్రకారంగా ప్రార్థన చేసుకోండి. నాకు దీర్ఘశాంతం అనుగ్రహించాలి. ఓకేనా? అందరికి ఉందా దీర్ఘశాంతం? పోనీ ఎవరు మాట్లాడటం ఉందా? ఉండదు అసలు కదా. ఒకసారి 2 సార్లు అంటే అంతే, 3వసారి అస్సలు ఊరుకోరు కదా. కాబట్టి అట్లా కాకుండా నాకు దీర్ఘశాంతం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకున్నాను. మీరు మనసులో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటేనే ప్రభు ఇస్తాడు నాకు. తండ్రి కృపల ప్రభావమైన దేవాన్ని బంగారు స్తోత్రంలో వ్యాపారమైన ప్రయత్నం చేత మరొకసారి ఈ బేస్లో మీరు మాకు తోడుగా ఉండి పాటలు పాడి స్తుతించడం సహాయం చేసాం ప్రభా. మరి మే లెసన్లో కూడా నేను చూపించాం. ఇది ఆశ్రమం అభిషేకించిన వాడుకున్నందుకు మీకు స్తోత్రంలో. ఈరోజు మీరు మాట్లాడని మాటలు బట్టి నీకు ఉన్నావు ప్రభా. ఆత్మఫలం దీర్ఘశాంతం కలిగి ఉండాలని ప్రభాని కోరుతున్నావు తండ్రి. మీకు స్తోత్రంలో ప్రభా. అలాంటి సుఖం కలిగిన వారు కాదు, లోక సంబంధులను పాపులం దేవా. మా తండ్రి కోపిష్ఠులం గర్విష్ఠులం ప్రభా, దయను క్షమించండి. అలాంటి దీర్ఘశాంతం మాకు మా బిడ్డలకు అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాము దేవా. పరిశుద్ధాత్మను మాలో ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని పొందడానికి తండ్రి నీ కృప తెచ్చిమని మా బ్రతుమాలతో వస్తున్నాం. మా బిడ్డలందరూ కూడా అలాంటి దీర్ఘశాంతాన్ని అనుభవించుకోవడానికి తండ్రి నీ కృప తెచ్చిమని మీ పాదలు పట్టుకుంటూ వస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ప్రతిరోజు ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం తండ్రి. ఆ విధంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ప్రభా మేము కలిగి ఉండడానికి తండ్రి నీ కృప తెచ్చిమని ప్రార్థిస్తున్నాం. ఇది ఎవరాగలిగిన మీ బిడ్డలందరినీ బట్టి కూడా నీకు ఎంతో ప్రయాసపడి తమ పనులన్నీ ప్రక్కన పెట్టి రాగలిగారు ప్రభా. వారికి ఉన్న ఆశ ఆసక్తి బట్టి మేము స్తుతిస్తూ వస్తున్నాం దేవా. వారికి ఉన్న ఆశ బట్టి వాళ్ళకి ప్రభాత్మ సమయమైన ఆశీర్వాదాలు వారు పొందగలిగినట్లుగా దేవా నీ యొక్క దైవ లక్షణాలు వారు సంపాదించుకోవడానికి తండ్రి నీ కృప తెచ్చి ప్రార్థిస్తూ వస్తున్నాం. వీళ్ళు ఒక్కరు నశించుకోకుండా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యంలో కనబడడానికి సహాయం తెచ్చారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో పంపించారు. వారిని కూడా దీవించి వాళ్ళ కోరిక కూడా నెరవేర్చబడగలిగినట్లుగా ప్రభా వీళ్ళందరూ కూడా ఆత్మీయులుగా నడుచుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి, ఆత్మీయులుగా నేను సేవించి నీ రాజ్యాలు కనబడటానికి ప్రభా నీ కృప తెచ్చిమని ఈ బిడ్డలందరినీ కూడా నీ కృపల చేతికి అప్పగిస్తూ దేవా గొప్పగా రాయడంలో మీ సహాయం తెచ్చేది. గ్రూప్ టీచర్స్ కూడా మీ ఆత్మత నింపి అభిషేకించి బలంగా వాడుకోమని తండ్రి మేము బ్రతిమాలుతూ ముందున్న సమయం కొరకు మనం సిద్ధపరచమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. నేను మోకరించారా కిందికి దిగారా?